హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు పాండా విజిట్ చేద్దాం. ఎలా ఉందో చూద్దాం, మీకు కూడా చూపిస్తా. వచ్చేయండి పాండాకి, లెట్స్ గో. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ లేడీస్ని కానీ సౌదీ వాళ్ళని కానీ వీడియో ఫోటో తీయటం నిరుద్ధం అండి. చాలా జాగ్రత్తగా వీడియోస్ తీయాలి. అదే జాగ్రత్తగా వీడియోస్ తీసాను. వాళ్ళంటే అన్ఎక్స్పెక్టెడ్గా తగిలారు, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే ఈ ఫ్రూట్స్ అయిపోయింది కదా, వెజిటేబుల్ చూద్దాము. ఫస్ట్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. నెక్స్ట్కి వచ్చేసరికి వీటిని అరబిక్లో ఫిల్ఫిల్ భారత్ అంటారు అనమాట. ఇది రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్. అవి అరబిక్లో వీటిని ఫిల్ఫిల్ హార్ అంటారు, అట్లనే ఫిల్ఫిల్ భారత్ అంటారు. ఈ కవర్లో ఆకులాగా ఉన్నాయి కదా, ఇది కస్ అంటారు. ఇది తింటారు, కూరల్లో వాటిలో వాడరు కానీ తింటారు. దీన్ని మొత్తగా తినేస్తారు, బాగుంటుంది. టేస్ట్ ఉండదు కానీ సప్పగా ఉంటుంది అనమాట. అట్లాగనే ఈ క్యాలీఫ్లవర్ తెలిసిందే మీకు. ఇవి క్యాబేజీలో పింక్ క్యాబేజ్ అనమాట. ఇవి కూర వండుకారు, సలాడ్లకి వీటికి చిన్నగా కట్ చేసి వాడుకుంటారు. ఇది మనకు తెలిసిన క్యాబేజీ, వైట్ క్యాబేజీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎక్కువగా మన కలుపు మొక్కల్లో కనిపించే ఆకండి. ఇది వచ్చేసరికి కుర్రాత్ అంటారు దీన్ని. తింటే ఉల్లిబొందులాగా హాట్గా ఉంటుంది. ఇవి చిన్న ఎండి తెలియదునగా ఏమో ముల్లంగి. ఇవి కూడా ఆకులు తింటారు, నేను ఎప్పుడు తినలేదు. పుదీనా, కొత్తిమీర. ఇది కొత్తిమీర. ఇది వచ్చేసరికి ఈ కిస్బరా, ఇది బగ్దోనెస్, ఇది కాకరకాయ. అవి అరబిక్లో పేర్లు చెప్పినా ఏమనుకోవద్దు, అవి అక్కడ వరకే తెలుసు నాకు. ఇవి కాకరకాయలు. ఇవి వచ్చేసరికి గుమ్మడికాయ పిందలండి. ఇవి కూస అంటారు ఇక్కడ. అవి కూడా బాగుంటాయి, దొండకాయలు లాగా ఉంటాయి. ఇవి డేట్స్ అనమాట. ఫస్ట్ టైంలో చూపించాను కదా, అలాంటివి. ఇంకా అవి కూడా కస్సు. అది వచ్చేసరికి పేరు మర్చిపోయాను. టమాటాలు, పైన గుమ్మడికాయ. ఈ ఫ్రూట్స్ ఏంటో నాకు తెలియదు. ఫ్రూట్స్ కాదు, ఇవి వెజిటేబుల్సే. నాకు వీటి పేర్లు తెలియదండి. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.